ఒక అబల యశోద కట్టేలా ఎక్కడో ఆడుకుంటున్నాడు మట్టి తింటూ. ఇక్కడ ఆవిడ చల్ల చేసుకుంటోంది. సుడియుచు గిదుకుచు మాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వైచుచు కదిచి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. పా శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు పోతన గారు. ఎక్కడో ఆడుకుంటున్నాడు, ఒక మహాద్భుతమైన లీల చెయ్యాలనుకున్నాడు. పరుగు పరుగున వచ్చాడు. అమ్మ 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 నేను బయట ఆడుకుంటున్నానమ్మా, పిల్లలతో ఆడుకుంటున్నానమ్మా, నేను దొంగ పెట్టాలమ్మా, సమయం అయిపోతుందమ్మా, అమ్మ నాకు ఆకలిస్తోందమ్మా, తొందరగా పాలియమ్మా, ఏంటమ్మా చల్ల చేసుకుంటూ కూర్చుంటావు, అడుగుతున్నాను కదమ్మా తొందరగా ఇయ్యమ్మా అన్నాడు. లేక లేక పుట్టిన పిల్లాడంతా గబగబా మాట్లాడేస్తుంటే చూసింది యశోద. ఏమిటో వీడి తొందర, ఏమిటో అంత పెద్ద రాసకార్యం అని కాసేపు ఆగింది. బొగ్గలు అదిరిపోతున్నాయి, ఎర్రబడిపోయాయి, పెదిమిలిలా ఊగిపోతూ అమ్మ పాలిస్తావా ఇవ్వా అమ్మ అని ఆ కవ్వం పట్టుకున్నాడు. పూల పొట్లం లాంటి చెయ్యి ఆ కవ్వం యొక్క కర్ర పట్టుకుంటే నలిగిపోతుందని తాడాపేసి ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిస్తోంది. పాలిస్తూ ఉండగా చూసింది అక్కడ పెట్టినటువంటి ఆ దాలి అంటారు, పిడకలతో పెట్టి వెలిగిస్తారు. ఇప్పుడు ఎక్కడ లేదనుకోండి, పూర్వం ఎక్కడో ఉండేవి చక్కగా చిన్నతనాల్లో. ఆ పిడకలన్నీ విరిచి అందంగా అమరుస్తారు, మధ్యలో కన్నం ఉంటుంది, అందులో నిప్పేస్తారు. అది సన్నగా వెలుగుతుంటే అడుగునున్నవి బూడిదైపోయి ఆ పిడకలు కచ్చికలు అంటారు. అవి కచ్చికలు అయిపోతుంటే పైనున్న పిడకల కిందకి దిగుతుంటాయి. మెల్లమెల్లగా పైనున్న కుండ కిందకి దిగుతుంది. ఆ దాలి మీద కాగిన పాలు ఎర్రటి తట్టు కట్టి ఎంత కమ్మగా ఉంటాయో అది తోడు పెట్టి పెరుగు వడ్డిస్తే అసలు అమ్మ సద్యన్నం ఆ పెరుగు వేసి పెడితే పొద్దున్న అది తిన్నవాడు అమృతం తిన్నట్టే. మీకు ఆశ్చర్యం చెప్పనా, ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు మొదట తినే అన్నం అదే. మాతృప్రసాదం అంటారు, మాతృప్రసాదం. తల్లి సద్యన్నంలో కాస్త పెరుగేసి పెడుతుంది, అదే తింటారు వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ. అలా అవతల పాలు పొంగుతున్నాయి ఆ దాలి మీద. అయ్యో పాలు పొంగిపోతున్నాయని యశోద పిల్లవాడిని కిందకి దింపేసింది. గబగబా వెళ్ళింది, ఆ పాలకుండ కిందకి దింపేద్దామని పాపం చూసింది. ఎంతసేపు పడుతుందండి? అక్కడికి వెళ్ళిందా, పాలకుండ కిందకి దింపింది, ఇటు తిరిగింది. తిరిగేటప్పటికీ అన్నన్నా అమ్మా నాకు పాలు ఇమ్మంటే ఇవ్వకుండా పొయ్యి మీద పాలు దింపడానికి వెళ్ళిపోయావా? ఎక్కడలేని కోపం వచ్చేసింది. వచ్చేసి అక్కడ ఉన్న రాయి ఒకటి తీసుకుని కుండని కొట్టాడు. కుండ బద్దలైపోయి ఆ పెరుగు మజ్జిగ అంతా కారిపోతుంది. అమ్మ వచ్చి తనని ఎక్కడ కొడుతుందో అని పక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఓ గోడ దగ్గరికి వెళ్ళి ఓ రోలు ఒకటి తిరగేసి దాని మీద ఎక్కి ఓ వానరాన్ని పిలిచి చేతిలో వెన్నముద్ద దానికి పెడుతూ మిగిలిన ఎంగిల్తాను తింటూ దొంగ ఏడుపోటు మొదలుపెట్టాడు. కుంతీదేవి అంతటిది ఒకప్పుడు ప్రార్థన చేసింది, కృష్ణ నీ దొంగ ఏడుపు చూస్తే భయానికి భయం వేసింది, ఎంత భయం నటించావు కృష్ణ అంది. అంత భయం నటించాడు. ఎవరు? భయకృత్ భయనాశన, భయాన్ని ఇవ్వగలిగినవాడు, భయాన్ని పోగొట్టగలిగినవాడు, అంత భయం నటించాడు. అంత భయం నటిస్తే ఆవిడ చూసింది, పిల్ల లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యం మరయన్. అప్పుడప్పుడు పిల్లలకి 2 దెబ్బలు వేస్తుండాలి, లేకపోతే పద్యం ఉండదు, వాళ్ళకి బాగుపడరు. అందుకని వీడిని ఇవాళ కొట్టేస్తానండి. ఎవరిని? ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలో ఉన్న తా పొగలు వాడితడు అంటాడు అన్నమయ్య. ఆయన్ని కొడతానని వెంటబడుతోంది. అమ్మొస్తోంది, చూశాడు, గబగబా దూకేశాడు. ఆవిడికి ఇప్పుడు పెద్ద సంకటం వచ్చింది. ఏమిటి సంకటం? ఏదో ఆ మొగుడు కొట్టాడని కాదు, తోడుకోడలు తెప్పిందంటారే, అలా వెనక గోపకాంతలు చూస్తున్నారు. ముందు రోజు నేరాలు చెప్తే మీరు పట్టుకోపోయారా అంది. ఇప్పుడు నువ్వేందా పట్టుకుంటావో మేము చూస్తామని వాళ్ళు గోడెక్కి నుంచి చూస్తున్నారు. అప్పుడు ఆ కృష్ణుణ్ణి పట్టుకోవాలి, అదేం తేలికైన విషయమా? రేఖామ యద్ధచుతాకల శాత పత్ర భజ్జంకుశంబురుహ కల్పక శంఖచక్రై. ఆయన పరతత్వం, ఆయన దొరుకుతాడా ఒకళ్ళకి? ఆ అమ్మ పిల్లాన్ని పట్టుకోవాలనుకుంది, ఆ చీర ఇలా దగ్గరికి తీసుకుంది, కుచ్చిళ్ళు పైకి పెట్టుకుంది, ఆ పవిట కొంగి ఇలా తీసింది, చుట్టూ తిప్పింది, గట్టిగా దోపుకుంది, ఆ పెద్ద కేశపాశం ముడేసుకుంది, పువ్వులన్నీ ఇలా లోపలికి నొక్కుకుంది, ఆ నగలన్నీ తీసుకుంది, పవిట్లో వేసుకుంది. ఏమిటి కృష్ణుణ్ణి పట్టుకోవడానికి ఇంత హడావిడి చేసి ఆయన వెంట పరిగెడుతోంది. ఆయన స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు జింక దొంగిలబోదు నేనని ముని ముట్టనిచ్చువాని కాటుక నిరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశవచ్చునో ఇదియని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. ఆవిడ ముందు పరిగెడుతోంది, ఆ స్తంభాల చాటు వెళ్ళిపోయి దాక్కుంటున్నాడు. ఇంత పిల్లాడు దొరుకుతాడా?
పెద్ద పెద్ద స్తంభాలు ఆ ఇంట్లో. ఏదో భారతంలో విరాటపర్వంలో నర్తనశాలలో తిక్కల గారు వర్ణిస్తుంటారు. దంతాకారిత కుంజకుట్టిమ ఘన స్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రద్వారమున్ కాతరస్వాంతత్ర సకరంబునై దొరభివేశం వైరయాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడత్యుగ్రతన్నని. ఆ నర్తనశాల ఎలా ఉంటుందో అలా స్తంభాలతో ఉంది యశోద ఇల్లు. ఆ స్తంభాల చట్న దాక్కుంటున్నాడు, దొరకడు. ఆవిడ పరిగెడుతోంది, ఆయాసం వస్తోంది, చెమట పట్టేస్తోంది, ఎక్కడున్నాడో అని చూస్తోంది. దొంగ ఏడు పేడుస్తున్నాడు. ఇలా 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 కళ్ళు నిలిమేసుకుంటే ఆ కాటుకి ఇక్కడ వరకు వచ్చేసింది. ఆ చేతి మడవంతా కాటుకు అంటుకుపోయింది. అమ్మ అమ్మ ఇంకెప్పుడు నేను దొంగతనం చేయనమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, అమ్మ నేను వెన్న తిన్నమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా, అమ్మ నన్ను కొట్టకమ్మా, దొంగ ఏడుపులన్నీ ఏడుస్తున్నాడు. అటు చూసింది, ఇటు చూసింది, ఆఖరికి పట్టుకుంది. వీడిని కట్టేసి కొట్టేస్తానని చెప్పి వికచకమలమైన వేరొక ఇంటిలో వెలయరోలు తిరగవేసి ఎక్కి ఉట్టిలోని పాలు ఆ కోతికి పెడుతున్న ఆ పిల్లవాడిని పట్టుకుని వెడుతోంది. ఇంతకుముందు చల్ల చేసి వదిలిపెట్టేసినటువంటి తాళ్ళు ఉన్నాయి, ఒక్కొక్క తాడు తెస్తోంది. ఆవిడికి అయ్యో ఎందుకు తక్కువ వస్తోందని మరిచిపోయింది. పిల్లవాడి పొట్ట చుట్టూ తిప్పుతోంది, ముడేద్దాం అనుకుంటుంది, ముడి పడదు. మళ్ళీ వెడుతోంది, వదిలేసింది అనుకోండి తాడుకి మళ్ళీ దొరకడం. అందుకని అలాగే పట్టుకోవాలి, వెళ్ళాలి, నడుం చుట్టూ చెయ్యాలి, ఈ తాడు ముడెయ్యాలి, మధ్యలో పెద్ద నేరారోపణ. అమ్మ కదూ తాటాకుల మంటలా ఉంటుంది ఆ కోపం. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడు నువ్వెన్న తినరట, చోరత్వం మించుకునయును నేరరట, ధరిత్రిరెట్టిని ఎతులు కలరే. పోతన గారు ఏమి రచన చేశారో మహానుభావుడు. అమ్మ కోపం వచ్చేసిందనుకోండి, పిల్లాడిని గౌరవించి మాట్లాడుతుంది. ఏమిటండో ఇలా వచ్చారు, పాపం మీరు కృష్ణమూర్తి కారే, పాపం మీకు దొంగతనం ఏం తెలుసు, నేను ఇప్పుడున్న వెన్న పెడితే కదూ అంత దాచుకుంటున్నాను, నేనే తింటున్నాను, నిన్ను కన్నాక పొట్ట ఖాళీ అయిపోయింది కదూ, నేనే తినేస్తున్నాను, నీకు ఎప్పుడున్నా పెడితే కదూ, పాపం నీకు వెన్న తెలియదే అని ఏమిటో పిల్లాన్ని కొట్టలేక ఆయన మీద అన్ని చదువుతోంది, తెస్తోంది, నడుం చుట్టూ చెయ్యేస్తోంది, తాడుకి తాడు ముడేస్తోంది, పొట్ట చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ తాడు తెస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ తక్కువ వస్తోంది. అయ్యో ఇదేమిటి 2 అంగుళాలు తక్కువ వస్తోందన్న ఆలోచన ఆవిడికి లేదు. భగవంతుని యొక్క ధ్యానం ఒక ప్రయోజనం కోసమై ఉండకూడదు, అలా ఉండాలి. అంత కట్టే ప్రయత్నం చేసింది. ఆయన చూశాడు ఆఖరికి, పిచ్చమ్మా నన్ను కట్టేవాళ్ళు లేరమ్మా లోకంలో, నేను దొరకను, కానీ బుడల చెమటలెగయను ఉత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి చిక్కడు శిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కిన తడు లీల తల్లి చేతన్ రోలం. ఆ ఒళ్ళంతా చెమట పట్టేసి పవిట జారిపోయి పువ్వులన్నీ పడిపోతుంటే, పిచ్చమ్మా నన్నెవరు లోకంలో పట్టేవాళ్ళు లేరమ్మా, చిక్కడు శిరికౌగిటిలో లక్ష్మీదేవి కౌగిటికి చిక్కను, చిక్కడు శృతిలతి కావలి వేదమంత్రములకు దొరకను, సనకాది యోగి చిత్తముల యొక్క హృదయాల్లో వాళ్ళ హృదయ పద్మాలలో నన్ను బంధించలేరు, అటువంటి నన్ను కడతావా? అయినా అమ్మా నీ అమాయకత్వానికి మీ ప్రేమకి కట్టుబడిపోతున్నానమ్మా అని కట్టించేసుకున్నాడు. మచ్చలేని పరమాత్మ నడువుని తాడు పెట్టి గట్టిగా కడితే నడువు ఒరుసుకుపోయి నడుం చుట్టూ మచ్చబడింది. అదే పనిగా పంచె కట్టుకుంటే నల్లగా మచ్చబడుతుందే, అలా మచ్చబడింది. ఆయన ఉదరమునందు మచ్చబడింది కాబట్టి దామోదర అని ఒక నామం వచ్చింది. ఒక భక్తురాలి కోసం అని చెప్పి కట్టించుకున్నాడు రోటికేసి. ఆయన నిజంగా దొరికేవాడా? జ్ఞానులచే, మౌనులచే, యోగులచే, ధ్యాన ముట్టుల చేతన్ ఆయన ఎవ్వరికీ దొరకడు. అటువంటి వాడు భక్తియుతుల చేతన్ బోలన్, భక్తుడికి లొంగిపోయాడు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు సహదేవుడి చేత కట్టబడ్డాడు. ఆయన నిజంగా ఒకరి చేత కట్టబడతాడా? అంత సామాన్యుడా? కానీ విచిత్రం ఏంటంటే మహానుభావుడు భక్తి ఉన్న చోట ఎంతైనా దిగిపోతాడంతే. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. సనాతన ధర్మంలో భగవంతుణ్ణి అంత కిందకి తీసుకురాగలిగిన వాడు ఎవరంటే భక్తుడు. ఎంత కిందకైనా తెస్తాడు, కాకతాళీయంగా కాదు. కాకతాళీయం అంటే చెట్టు మీద కాకి వాలినట్టు కాదు, ప్రతిజ్ఞ చేసి తీసుకొస్తాడు భక్తుడు. నేను మీకు ఒక పతాక స్థాయి సన్నివేశం చూపిస్తాను మహాభారతంలోంచి. కృష్ణ పరమాత్మ నేను యుద్ధం చెయ్యనన్నారు. ఏం చేస్తారు? ఒక్క సారథ్యం చేస్తానన్నారు. చాలు, అదే చాలు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. నాకు సారథ్యం చెయ్యి కృష్ణ, ఇంకేం అక్కర్లేదన్నాడు అర్జునుడు.
భీష్మాచార్యుల వారికి చెప్పారు. భీష్ముడు సర్వసైన్యాధిపతి కురుసైన్యానికి. కృష్ణుడు సారథ్యం చేస్తాట, ఆయన చక్రం పట్టట, యుద్ధం చెయ్యట్ట అన్నారు. భీష్ముడికి తెలుసు మహాజ్ఞాని కృష్ణుడు పరాత్పరుడని. ఆయన ప్రతిజ్ఞ చేశాడు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, కృష్ణుడి చేత ఆయుధం పట్టిస్తానన్నాడు. కృష్ణుడు భగవంతుడని భీష్ముడికి తెలుసు. తెలిసున్న భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, ఆయుధం పట్టను అన్న కృష్ణుడితో పట్టిస్తానని ప్రతిజ్ఞ. కృష్ణుడి ప్రతిజ్ఞ నేను ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ. ఇది తెలియక ఏదో అమాయకత్వంతో చేసింది కాదు, తెలిసి చేస్తున్నాడు. భక్తికి లొంగవలసిందే పరమాత్మ నిరూపించాలనుకున్నాడు భీష్ముడు. నిజంగా యుద్ధం ప్రారంభమైంది. కొన్నాళ్ళు జరిగింది. భీష్మాచార్యుల వారి ముందు నిలబడగలిగిన వాళ్ళు ఎవరు? మహానుభావుడు. ఆయన పేరు తలుచుకుంటే చాలు. ఏమి మహాభారతం, ఏమి భీష్ముడు నిజంగా. ఆ యుద్ధం జరుగుతుంటే ఎదురుగుండా అర్జునుడు వచ్చాడు రోజున యుద్ధానికి. వచ్చినప్పుడు పూచిన మోదుగు చెట్టు ఎలా ఉంటుందో అలా కొట్టేశాడు బాణాలేసి. అసలు భీష్మాచార్యుల వారు వేసినటువంటి బాణాలని నిగ్రహించలేకపోతున్నాడు అర్జునుడు. అట్నుంచి పడిపోతున్నాయి శర పరంపర. ఏమైపోయాడు అర్జునుడు? ఇంత తక్కువ వస్తున్నాయి బాణాలు. కృష్ణ పరమాత్మ వెనక్కి తిరిగి చూశారు. ఒళ్ళంతా ధారలు కారిపోతోంది, నెత్తురు అలా కొడుతున్నాడు భీష్ముడు. చూశాడు, నన్ను నమ్ముకున్నాడు, నేనున్నాను సారథిగా అని యుద్ధానికి బయలుదేరాడు. నేను రథం మీద ఉండగా నన్ను నమ్ముకున్నవాణ్ణి ఇలా కొట్టేస్తావా, చంపేస్తావా ఏం నేనుండగా అనుకున్నాడంతే. తన భక్తుడికి ఆపదొస్తోంది అనుకున్నాడు, మరిచిపోయాడు తన ప్రతిజ్ఞ. ఎవరు? మరుపులేని పరమాత్మ. భీష్ముడు అంపశయ్య మీద పడుకుని చెప్పుకున్నాడు, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదెంచురయమునపైనున్న పచ్చని పటముజార నమ్మితి నాలావునగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణిమెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాకు విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అన్నాడు. ఎవరు? అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు. ఆ రోజు కృష్ణ పరమాత్మకు పించి ఎగసిన కోపం వచ్చేసి, అర్జునుడిని ఇలా కొట్టేస్తావా అన్న పగ్గాలు విసిరవతల పారేసి ఒక్కసారి పట్టుకుని ఆ రథానికి ఉన్నటువంటి ఆ కర్రలు ఎగిరి కిందకి దూకేస్తుంటే ఆయన పెట్టుకున్న కుండలములు ఇలా ఊగే, వాటి కాంతి ఆకాశం అంతా కప్పింది. ఒక్కసారి భూమి మీదకి దూకడంలో ఆయన కడుపులో ఉన్న లోకాలన్నీ ఇలా ఊగేయటాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక ఉదరంబులో నున్న జగముల వ్రేగున జగతి కదుల చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార. ఆయుధం పట్టను అన్నవాడు అర్జునుడిని కొట్టేస్తున్నాడని కోపం వచ్చి సుదర్శన చక్రం పట్టుకుని భీష్ముడి మీదకు పరిగెత్తుకొచ్చేస్తున్నాడు. చేస్తుంటే వేసుకున్నటువంటి ఉత్తరీయం, పట్టు ఉత్తరీయం జారి కింద పడిపోయింది. హఠాత్ పరిణామం. అర్జునుడు చూశాడు, అయ్యో 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 అయ్యో, ఆయుధం పట్టనన్న కృష్ణుడు సుదర్శన చక్రం పట్టుకుని వెళ్ళిపోతున్నాడు భీష్మాచార్యుల వారికి అని గాంధీయం అక్కడ పెట్టేసి గభాలన దూకి పరిగెత్తుకుంటూ కృష్ణుడి వెంట వెళ్ళాడు. నమ్మితినాలా ఉనగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా బావా బావా, అర్జునుడు చేతకాని వాడైపోతే కృష్ణుడు చక్రం పట్టాడని లోకం చెప్పుకుంటుంది, వదిలేయి బావా, వచ్చేయి 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 అంటున్నాడు. వెనక్కి తిరిగి ఏమిటా గొడుగుడు, నిన్ను కొట్టేస్తాడా నేనుండగా అని కరికి లంఘించు సింహంబు కరణి మెరసి. ఏనుగు మంచి మదించిన ఏనుగు కనపడ్డప్పుడు దాని కుంభస్థలాన్ని తన పంజాతో కొట్టి చెల్లాచెదరు చేసి అందులో ముత్యాలు తీయడానికి అలవాటు పడిపోయినటువంటి సింహం ఉంటుంది అని అన్నయ్య గారు భారతంలో అంటాడు, సాధనకగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అని. అటువంటి సింహం ఎలా మీద పడిపోతుందో అలా భీష్మాచార్యుల వారి మీదకి దూకేశాడు భీష్ముడు. అలా దూకేసి తన ప్రతిజ్ఞ తాను మరచిపోయి అర్జునుడిని రక్షించుకోవడానికి చక్రం పట్టుకుని నా మీదకు వచ్చేసాడే, ఆ కృష్ణ పరమాత్మకి ఆ రోజున 2 చేతులు ఎత్తి నమస్కరించాను. అట్టి దేవుండు దిక్కు నాకు అని చెప్పుకున్నాడు. ఆ దేవుడు నాకు దిక్కు అన్నాడు. పరమ భాగవతోత్తములైన వాళ్ళు ఎక్కడుంటారో, ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళ కోసం తన ప్రతిజ్ఞ కూడా విడిచిపెట్టేస్తారు. వీపు మీద ఒంగో పెట్టి కొడితే దెబ్బలు తిన్నాడు పరమాత్మ. ఆ మహానుభావుడు తిరుమలలో ఉండగా తీసుకొచ్చి పరమ భక్తుడైనటువంటి వ్యక్తి తన పాలేరు కనపడకపోతే, తన సేవకుడు కనపడకపోతే ఆయన రూపంలో వచ్చి వడ్డన చేస్తున్నాడు.
వడ్డన చేస్తుంటే ఇప్పటిదాకా ఎక్కడికి పోయావురా అని చెప్పి బొంగో పెట్టి ఒక్కటి కొడితే వీపు వాచిపోయింది. తిరుమలలో అనంతాచార్యుల వారు గుణపం విసిరితే గడ్డం బద్దలై నెత్తురు కారింది వెంకటేశ్వర స్వామికి. ఇప్పటికీ నా భక్తుడు విసిరాడు అని గుర్తుగా పచ్చకర్పూరాన్ని గడ్డంకి చక్కగా అలంకారం చేసుకుని ఆ గడ్డం లోపలికి వెడుతుంటే ఆనంద నిలయంలో వేలాడుతుంటుంది. ప్రత్యక్ష సాక్ష్యం. వెంకటేశ్వర స్వామిని ఒక భక్తుడు గుణపంతో కొడితే గడ్డం బద్దలైతే కర్పూరం పెట్టుకుని ఇప్పటికీ దాన్ని ఒక పెద్ద ఆభరణంగా స్వీకరించారు ఆయన. భక్తి ఎక్కడ ఉందో అక్కడ పరమాత్మ లొంగిపోతాడు. అందుకే ఈ దేశం గొప్పతనం అంతా ఎక్కడుందో తెలుసా? మిగిలిన దేశానికి ఈ దేశానికి తేడా ఎక్కడుందంటే, పరమ భాగవతోత్తములైన వాళ్ళు భగవంతుణ్ణి కట్టి తీసుకొచ్చి మన ముందు నిలబెట్టి అనేక చోట్ల దేవాలయాలు కట్టారు. స్వామి ఇలాగే ఉండు అని శాసించారు. వాళ్ళ కోసం అలా ఉండిపోయాడు అంతే. పుండరీకుడైతే ఒకప్పుడు ఇంట్లో తండ్రికి కాళ్ళు ఒత్తుతున్నాడు. నేను పాండురంగణ్ణి వచ్చాను రావయ్యా అన్నాడు. అక్కడ ఇటకుంటుంది, దాని మీద నించో నేను వస్తానులే, మా నాన్నగారికి కాళ్ళు పడుతున్నాను ఇప్పుడు కుదరదన్నాడు. అందుకే పాండురంగడు వెయిటింగ్ గాడ్. చూడండి, మనం ఎక్కడన్నా ఎదురు చూస్తున్నాం అనుకోండి, ఇలా రెండు చేతులు మనం అనుకోకుండా ఇలా పెట్టుకుంటాం. ఆయన వాళ్ళ నాన్నగారి కాళ్ళు పట్టి పైకి వచ్చే వరకు ఓ ఇటక మీద నించుని ఇలా రెండు చేతులు పెట్టుకుని నించున్నాడు పాండురంగడు. భక్తుడు వాళ్ళ నాన్నగారి కాళ్ళు పట్టి వచ్చే వరకు తాను అలా ఎదురు చూస్తూ ఉండిపోయాడు. నమ్ముకున్న అర్జునుణ్ణి కటాక్షించడానికి రథాన్ని కాపాడలా. కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయిన తరువాత అర్జునుడి దగ్గరికి వచ్చి కృష్ణుడు ఒక మాట అన్నాడు, బావా రథం దిగిపో, నీకు సంబంధించినటువంటి అక్షయబాణ తూణీరాలు గదలు ధనస్సులు ఏమున్నాయో అన్నీ పట్టుకుని దూరంగా వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయాడు అర్జునుడు. పతాకం వంక చూసి హనుమతో అన్నారు, హనుమ మీరు ఇంకా పతాకం మించి వెళ్ళిపోండి అన్నారు. హనుమ వెళ్ళిపోయారు. ఒక్కసారి దూకేశాడు కృష్ణ పరమాత్మ. ఆయన దూకేయగానే రథం భగ్గున మండిపోయింది. ఆశ్చర్యపోయి అర్జునుడు అడిగాడు, బావా ఎందుకు అలా కాలిపోయింది రథం అని అడిగాడు. ఇప్పుడు కాలిపోవడం ఏమిటి, ఎప్పుడో కాలిపోయింది. భీష్మ ద్రోణ మొదలైనటువంటి వీరులు ప్రయోగించినటువంటి కర్ణాదులు అస్త్రముల యొక్క ధాటికి ఇది కాలిపోయింది. ఇది కాలిపోతే నువ్వు కాలిపోతావని నన్ను నమ్ముకున్నావని ధర్మాత్ముడవని రథాన్ని నిలబెట్టారు. అయిపోయిందిగా కురుక్షేత్రం, ఇప్పుడు అనుమతించా కాలిపోవడానికి. తనని నమ్ముకున్న వారిని ఎన్నిసార్లు ఆదుకున్నాడు. మార్కండేయుడు కోసం యమధర్మరాజు గారిని చంపేవతల పారేశాడు కదా పరమశివుడు. తాను మార్కండేయాయుర్దాయం ఇచ్చాడు, ఎప్పుడూ 16 ఏళ్ళు. యమధర్మరాజు గారికి తప్పుగా అర్థమైంది, 16 ఏళ్లే అనుకున్నాడు. పాశం వేశాడు. నేను శివుణ్ణి ఆశ్రయించి ఉండగా నన్నేం చేస్తాడని చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ శివలింగాన్ని కౌగిలించుకున్నాడు. విడిచిపెట్టనని పాశం వేశాడు. శివలింగానికి మార్కండేయుడికి కలిసి పడింది. అంతే, నీ పరిధి దాటావని ఎడంకాలెత్తి తన్నాడు. తన్నగాని గుండెలు బద్దలై యమధర్మరాజు గారు మరణించాడు. వక్షస్థాళనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదా అంగీకురు అంటారు శంకర భగవత్పాదులు. ఆ యమధర్మరాజు గారి వక్షస్థలం తన్నినప్పుడు శివ మీ పాదములు ఎంత సొక్కిపోయాయో, నా మనస్సన్న మణిపాదుక తొడుక్కోండి అన్నారు. కాబట్టి ఆ తర్వాత మళ్ళీ బ్రతికించారు, వేరే విషయం అనుకోండి. తనని నమ్ముకున్న భక్తుడి జోలికొస్తే పరమాత్మ అంగీకరించారు. ఇప్పటికీ దక్షిణ దేశంలో తిరుక్కడయ్యూర్ అన్న క్షేత్రంలో యమధర్మరాజు గారిని తన్నినటువంటి సన్నివేశంతో పరమశివమూర్తి ఇప్పటికీ అలాగే ఉంటుంది. అమృతఘటేశ్వరుడు అన్న పేరుతో శివలింగం. షష్ఠిపూర్తి ఉత్సవాలన్నీ అక్కడ చేసుకుంటుంటారు తమిళనాడులో. అభిరామి అమ్మవారు మహానుభావుడు. పరమాత్మ ఎంతమంది విషయంలో, ఎంతమంది భక్తుల విషయంలో ఎంత అనుగ్రహించాడండి. నిన్నే రూపముగా తలంతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీచన్నో కుంచమో మేకపింటికయో నా సందేహమున్మాంపిన కన్నారం భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర అంటాడు. అది మనుష్యులు కాదు, ఆఖరికి నోరు లేని ప్రాణులైనా సరే భక్తితో ప్రార్థన చేశాయా అనుగ్రహించేశాడంటే. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు సూచే తావినే విద్యాభ్యాసమనర్చే కరి చించే మంత్రమూహించే బోధా విద్భావ నిదానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాశక్తియ కాక చింతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఒక ఏనుగు పరమాత్మని పూజించింది, తనలో కలిపేసుకున్నాడు. ఒక పాము తనలో కలిపేసుకున్నాడు. ఒక సాలెపురుగు తనలో కలిపేసుకున్నాడు. ఆఖరికి ఒక బోయవాడు ఏమీ తెలియదు, ఆయన చేశాడని మనం చేయకూడదు, కానీ ఆయన భక్తి అటువంటిది. ఎంత అనుగ్రహించేశాడు.
మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు శంకర భగవత్పాదులు శివానంద లహరిలో. బోయే తిన్నడు, ఏమీ తెలియదు, అమాయకుడు. అడవి పందిని వేటాడాడు. పందిని కాలుస్తున్నారు స్నేహితులు. వచ్చి తింటాను, స్నానం చేసి వస్తానని చెప్పి శ్రీకాళహస్తి దేవాలయం దగ్గర సువర్ణముఖరి నదిలో స్నానానికి వెళ్ళాడు. స్నానం చేసి వస్తున్నాడు. శివాలయంలో శివలింగం కనపడింది. అంతే ఆయనలో భక్తి పెళ్ళుబుకింది. శివ, ఎన్నాళ్ళయిందో అన్నం తిని, ఇలా ఉండిపోయావా, నీకు తెస్తానుండా ఆహారం అన్నాడు. గబగబా పరిగెత్తాడు. పరిగెత్తి అడవి పంది శరీరాన్ని కత్తితో కోసి అనేక చోట్ల నుంచి మాంసం ముక్కలు తీసి నవిలాడు. ఒక చోట మాంసం బాగా రుచిగా అనిపించింది. ఇది శివుడికి పెడతాడు. అమ్మ సగం నవిలిన ఉమ్ముతో ఉన్న మాంసం చేత్తో పట్టుకున్నాడు. ఎడం చేతిలో ధనస్సు ఉంది. పరిగెడుతున్నాడు శివలింగం దగ్గరికి. ఈ శివుడికి ఒక దిక్కుమాలిన బలహీనత ఉంది. స్నానం చేస్తే కానీ తిండం, అభిషేకం చెయ్యాలి. ఆయన బాధ, తొందరగా పెట్టేయాలి శివుడికి. ఆయన ఆర్తి. ఎలా పట్టుకెళ్ళను, ఈ చేతిలో ధనస్సు ఉంది, ఈ చేతిలోనేమో ఎంగిలి మాంసం మొక్కుంది. నది దగ్గరికి వెళ్ళి నోట్లో నీళ్లు పట్టుకున్నాడు. గుటక వేయకుండా పరిగెత్తాడు. ఆ పరిగెత్తడంలో చెప్పులతో వెళ్ళిపోయాడు. మలమూత్రములు తొక్కిన చెప్పులు. లోపలికి వెళ్ళిన తర్వాత శివలింగం మీద నిర్మాల్యం తీస్తే కానీ అభిషేకం చేయకూడదు, ఉత్తర దిక్కుకి తీయాలి. కూర్చాని మెత్తటి బ్రష్ వాడతారు. తుమ్మిపూలు చిన్న ఉంటాయి కదా, అందులో మెత్తటి బ్రష్ వాడతారు దానికి. కూర్చాయతి, చెప్పు తీసి తుడిచేశాడు శివలింగం మీద. శివుడు అన్నాడు, అబ్బా ఎంత గొప్ప కూర్చోవాడవరా అన్నాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. అభిషేకం చెయ్యాలి. ఆయనకి ఏం వచ్చు రుద్రం? నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ. ఇవన్నీ ఆయన చదవగలడా? ఆయనకి అమాయకపు భక్తి. గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. ఆ నోట్లో ఉన్న ఎంగిలి నీళ్లు శివలింగం మీద ఊశాడు. అబ్బా ఏం అభిషేకం చేశావురా అన్నాడు శివుడు. ఆయన చేశాడని మనం చేయకూడదు. ఆయన భక్తి అంతే, ఆయన జ్ఞానం. ఆ తర్వాత ఎంగిలి మాంసం ముక్క తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. తింటావా తినవా అన్నాడు. ఆయన తినలేదు. ఏమి ఎందుకు తినవు? తింటావా తల బద్దలు కొట్టేసుకోనా అన్నాడు. తినేశాడు అంతే. దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ శివానంద లహరిలో ఇది చదివాడు బహుశः. చదివి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి, శివ భక్తులంటే ఇంత భక్త్యా? శ్రీకాళహస్తిలో నువ్వు కింద ఉండి తిన్నన్ని కొండ మీద కూర్చోబెట్టావా? భక్తుడు కొండ మీద, పరమేశ్వరుడు నేల మీద. ఏం విచిత్రం శంకర! ఎంత భక్తులంటే ప్రీతి నీకు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.